ఇబ్బందులు ఏమున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మీరు పుస్తకాల్లో చదువుకునేది అక్కడ కరెక్ట్గా చూడటానికి, మీరు రిలేట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైతులు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రభుత్వం మీద. మనకి ఇన్ని జరుగుతున్నాయి, మీరు అన్నారు ఇప్పుడు నేషనల్ లెవెల్లో అవార్డు అంటే ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ ప్రౌడ్. కానీ గ్రౌండ్ లెవెల్కి మనం హాఫ్ ద జర్నీ కంప్లీట్ అయిందనే అనిపించింది ఈ స్టాల్స్ అన్నీ చూస్తున్నప్పుడు. ఐటీడీఏలో హాస్టల్స్లో కూడా ఇచ్చిన మిల్లెట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ నేను కూడా టేస్ట్ చేశాను, రిమార్కబుల్గా ఉన్నాయి. కానీ కంటిన్యూషన్ లేదు. సరే, కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం ప్రతి రంగంలోనూ డిస్టర్బ్ అయ్యాము. కానీ తిరిగి రావాల్సిన టైం ఆసన్నమైంది. దొరికిన ప్రతి ఆపర్చునిటీ కూడా మనం దొరికిపుచ్చుకొని రైతులకి ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకి ఇంకొక స్టెప్ ముందుకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఈ 3 నెలల ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది, ఈ జిల్లాకి సంబంధించి వీ నీడ్ బెటర్ ప్రాక్టీసెస్, వీ నీడ్ మచ్ మోర్ సూటబుల్ సీడ్ అండ్ వీ నీడ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్. ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా విన్నపం. దీంట్లో అదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఫార్మర్కి ఆల్రెడీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ కెమికల్స్ని వాడే అలవాటు లేదు కాబట్టి అన్లర్నింగ్ అనేది లేదు ఇక్కడ. సో ఇట్స్ అ ఫ్రెష్ స్టార్ట్. యూ కెన్ యాక్చువల్లీ రైట్ ఆన్ దోస్ బ్లాంక్ స్లేట్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. సో ఇట్స్ అన్లర్నింగ్ పార్ట్ లేదు కాబట్టి హాఫ్ ద వార్ ఇస్ వన్ బాగుంటుంది. సో షుగర్ కేన్ ఒకటి, అట్లాగే ప్యాడీ ఎక్కడైతే బోర్వెల్స్ మీద అయితే వర్షాధారంగా పెంచడం జరుగుతుందో ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్టర్నేటివ్ క్రాపింగ్ మనం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈవెన్ ఇన్ ద ప్యాడీ గ్రోయింగ్ ఏరియాస్ ఆల్సో ఇట్ ఈస్ సో రస్టికలీ డన్. చల్లేసి వదిలేయటమో లేకపోతే ప్రకృతి మీద టోటల్గా ఆధారపడి వదిలేయటమో జరుగుతుంది. అలా కాకోకుండా సిఎన్ఎఫ్లో నాకు చెప్పారు, లైన్లో సో చేసినా కూడా దిగుబడి ఎంతో బాగా పెరిగింది అని చెప్పి. మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్లో. డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.